అది ఇంకా అది ఒక కొలిక్కి రాలేదు. ఇది కూడా తీసుకొని మరి ఇది ఎట్లా ఉంటుంది ఏందని జనం ఆలోచనలో ఉన్నారు కొంచెం. ఓట్లు వేశారు, గెలిపించారు. బాబు గారు లెక్క కౌంటింగ్ కాగతాలకి జేసీపీలు వచ్చి కమ్మ బీకింది. మరి శుభ్రంగా చేస్తున్నాడు అనేగా. అంటే మీకు కూడా గవర్నమెంట్ ఉపాధి చూపిస్తామని చెప్తుంది కదా గవర్నమెంట్. ఏది ఉపాధి చూపిస్తే మంచిదే, ఉపాధి చూపించాలి కదా. మధ్యలో జగన్ వచ్చాడు, 5 సంవత్సరాలు ఆపేశాడు, డిమాండ్ పెరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, మళ్ళీ మొదలు పెట్టాడు. సక్రమం చేస్తే ఆయన గెలిచాడు, సక్రమం చేయక పోయింది. మళ్ళీ వాడు అడిగి పెంచినట్టు పెంచాడు. కుటుంబానికి 10 ఏళ్ళు చేయమంటున్నాను మా ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి భూసేకరణకు 2వ విడతగా అయితే ఇప్పటికే సిద్ధమైంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఏదైతే ఉందో 7 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అయితే ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి ప్రస్తుతం S4 మీడియా వడ్లమాన్ గ్రామంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తాం. మనతో పాటు రైతు ఉన్నారు, వడ్లమాన్ రైతు. సార్ నమస్తే అండి. ఏంటి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ల్యాండ్ పూలింగ్కి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ గ్రామాల్లో మీ ఊరు కూడా ఉంది. ల్యాండ్ పూలింగ్ గురించి మీరు ఏం చెప్తారు? మాకు ఇబ్బందులు లేకుండా ఇస్తే మటుకు అనుకున్నట్టు ఇస్తే మట్టుకు ఇస్తామండి. మాకు అభ్యంతరం ఏం లేదు. ఇప్పుడు కత్తిమ వాళ్ళు 10 ఎకరాల వాళ్ళు 20 ఎకరాల వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఏదో రకంగా కూలో కవుల్లో పోడో తిని వాళ్ళు బతకగలుగుతున్నారు. ఇక్కడ మా గ్రామం అనేవాళ్ళు 10 ఎకరాల రైతులు చాలా తక్కువ. ఎకరము 2 ఎకరాలు 5 ఎకరాల లోపోళ్ళు. మరి ఆ కవ్వు వచ్చే కవుళ్ళు కూడా చాలవు. మరి ఇప్పుడు ఈ పంట పండించుకుందామా, పొలం ఉంటల్లా. గేదెలు మేపుకుందామా, గేదెల మేత కూడా ఉండదు. అదే ఎట్ట బతకాలి అనేది మాకు అర్థం కావట్లా. దాన్ని బట్టి ఇచ్చే కవులన్నా పెచ్చు, లేకపోతే గజాలన్నా పెచ్చు అడగాలని మాకు వారికి ఉంది, నాకు వారికి ఉంది. అది అంటే అనుకూలంగా అంటే మీకు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? ఒకవేళ ఏమన్నా ఇప్పటికి నోటిఫికేషన్ జారీ చేసింది గవర్నమెంట్, ప్రభుత్వం ఏమైనా వచ్చి అధికారులు వచ్చి మీ గ్రామంలో గ్రామ సభలు పెట్టి మీ డిమాండ్స్ ఏంటి అని అడగడం జరిగిందా? ఒక్కలి ఎమ్మెల్యే వచ్చాడండి, గ్రామ సభ పెట్టాడు, చెప్పాడు. చెప్తే సరే మీరు ఆలోచించుకోండి, మళ్ళా గ్రామ సభ పెడదాం, పెట్టినప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. అది పోయారు కానీ ఇక మళ్ళీ రాలా. అది జరిగింది. గ్రామంలో మీ రైతుల అభిప్రాయం ఏంటి? ఏం చేద్దాం ఉంటారు? అంటే అమరావతికి భూములు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఏం చెప్తారు మీరు? భూములు ఇచ్చే ఆలోచన ఉందలే కానీ కొంచెం మాకు ఇబ్బందులు లేకుండా జరిగితే ఇస్తానికి మేము సిద్ధమే. ఏంటి ఆ ఇబ్బంది అంటే ఏంటి మీకు రైతు వారికి ఇబ్బందా? ఇక్కడ కొద్ది రైతులు వాళ్ళకి ఇచ్చే ఇప్పుడు ఇచ్చే కవుళ్ళు కాక కొంచెం కవులు పెంచటమా, లేకపోతే గజాలు పెంచటమా, ఈ రెంటిల్లో ఒకటి చేసి ఇస్తే ఏదో మా తిప్పల మీద పడి ఇదేపుతాం. మరి ఇంకోటి, పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జాబులు లేవు. మరి వాళ్ళని వ్యవసాయంలో పెడతానికి వ్యవసాయం ఉంటల్లా. మరి వాళ్ళకి కూడా ఏదో ఒకటి ఇక్కడే ఏదన్నా జాబులు ఏర్పాటు చేస్తే మాకు కూడా సంతోషం. మీ గ్రామం సుమారు భూమి విస్తీర్ణం ఎంత ఉంటుంది? విస్తీర్ణం ఉంటుందండి 2000 లోపు సుమారు. నాకు బాగా పూర్తిగా తెలియదు, 2000 లోపు ఉండొచ్చు అనుకుంటున్నాం. అది మరి ఇప్పటికే మొదటి దశ ఇచ్చిన వాళ్ళు మమ్మల్ని మాకు ఇంకా ఫ్లాట్లు ఇవ్వలేదు, మమ్మల్ని మా ఏరియా డెవలప్ చేసి వెళ్ళమని చెప్పి వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు మీరు? సరే, వాళ్ళ కాడికి ముందు కొద్దిగా మాకు కూడా డెవలప్ చేస్తే మేము కూడా ఇక రేపు తీసుకునే వాళ్ళకి సంతోషంగా ఉంది. బాగానే ఇచ్చారు, ఇవ్వండి మేము కూడా సపోర్ట్ చేస్తాం. ఇప్పుడు లోగడ ఇచ్చిన వాళ్ళని ఇబ్బందులు పెడతానేగా వాళ్ళు ఏమంటున్నారు, మేమే బాధలు పడుతున్నాం, మాది తీర్పు అయినాక మీరు ఇచ్చుకోండి అని కొంతమంది అంటున్నారు. సరే, ఏదేటన్నా ఉన్నాయిలే, మరి పంటలు సరిగా పండట్లేదు, దండగలు వస్తున్నాయి, ఇద్దామని ఆలోచన ఉందలే కానీ మాకు ఇబ్బందులు లేకుండా జరపండి. అది బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు ఇబ్బందులు లేకుండా చూడండి, అది ముఖ్యం. థ్యాంక్ యూ. ఏం చెప్తాం, తీసుకోకూడదనే అనిపిస్తుంది తెలిసి. తీసుకున్నా కానిచ్చి మా కరువు ఇంత సౌకర్యం మాకు ఉండదు. రాష్ట్రం అమరావతి అభివృద్ధి చెందాలి కదా, క్యాపిటల్ అభివృద్ధి చెందాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్ళు భూములు ఇస్తేనే కదా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చేసి మాది తీసుకోమను, అప్పుడు వాళ్ళకి అనుకూలంగా న్యాయం చేయాలి కండి. వాళ్ళకి చేసినాకే మాకు చేయమను, అప్పుడు దాకా తీసుకోకూడదని. అంటే న్యాయం అంటే ఎలాంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మీరు? పనులు ఈ ఆడవాళ్ళకి మగవాళ్ళకి పనులు చూపించాలి. మేము ఇబ్బంది పడకుండా, కరువు పడకుండా అనుకూలంగా ఉండేటట్టు చూడాలి. అది అన్ని రకాలుగా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్నారు. రెట్టంబూలు ప్లాట్లు ఇస్తామన్నారు, మీ ఏరియా డెవలప్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది కదా. చెప్పటం వాటికే ఏం లేదు. ఆ పక్కన వాళ్ళు ఏమంటున్నారు, మా అన్ని సౌకర్యం ఆడే ఉన్నాయి, సౌకర్యం చేయట్లేదు అన్న మాట అంటున్నారు వాళ్ళు కూడా. గవర్నమెంట్ పై మీకు నమ్మకం లేదా మాట్లాడడానికి? చెప్పలేం, చేస్తారో చేయనో కూడా మనకు తెలియదు. అది
ఏ ఊరు మీది? మీకు ఎంత వ్యవసాయం ఉంది? నాకేం లేదు ఇక్కడ. కూలి పని చేసి. కూలి పని చేస్తారు. అది. మీ గ్రామం కూడా ఉంది. వడ్డమాన గ్రామం అండి. అవునండి. ఇప్పుడు తీసుకుంటారు వడ్డమాన గ్రామం తీసుకోవడం ఖాయమేగా. ఇప్పుడు కొంతమంది జనం ఏమంటున్నారంటే ఇప్పుడు ఒక రాజధానిలో భూములు ఇచ్చారు కదా పునర్వేత, అది ఇంకా అది ఒక కొలిక్కి రాలేదు, ఇది కూడా తీసుకొని మరి ఇది ఎట్లా ఉంటుంది ఏందని జనం ఆలోచనలో ఉన్నారు. కొంచెం అది కూడా చూడాలి, అది ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఇది రాని కూలీలు ఇచ్చారనుకోండి, ఈ కార్తీకొత్తి మరి పొలాలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? పొలాలు లేని పరిస్థితి ఏంటి? అలా ఏం చేయాలా? ఇప్పుడు వీళ్ళు కౌలు పెంచమని అడుగుతున్నారు. ఏది వాళ్ళకి 50,000 ఇచ్చారు కదా, వీళ్ళకి పెంచమని అడుగుతున్నారు. ఏది ఇక్కడ రైతులు ఇప్పుడు మరి ఆ భూమి లేని వాళ్ళకి 5,000 ఇస్తున్నారు. మేము కూడా మాకు భూములు లేవు, మేము ఇంకా 5,000 పెంచమని 5,000 కదా 5,000 10,000 పెంచమని అడుగుతున్నాం. మేము 10,000 చేయాలంటున్నాం. మరి 5,000 ఇస్తే మరి కడిసపత్తి ఖర్చులకి మరి రేపు నుంచి ఆడకపోవాలి పనులకి. ఈ మధ్యలో ఈ వరకు అమరావతి దాని కాడి అంతా పనులకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఆ బారున అక్కడ దాకా లేదు పొలం. మరి ఏం చేయాలి? మేము ఏం చేయాలి? అట్ట బతకాల కూలోళ్ళు వ్యవసాయం పొలాల్లో అట్ట బతకాల. అంటే మీకు కూడా గవర్నమెంట్ ఉపాధి చూపిస్తామని చెప్తుంది కదా గవర్నమెంట్. ఏది ఉపాధి చూపిస్తే మంచిదే, ఉపాధి చూపించాలి కదా. ఇది తీసుకొని ఎప్పటికి లైన్ అవుద్ది, ఎప్పటికి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, తర్వాత అసలు ఇంటికాడ కూర్చొని ఏం చేయాలి జనం లేబర్ అంతా ఏం చేయాలండి? అది ఒక ఆలోచన. అది అంటే అమరావతిలో అంత అమరావతి అంటే క్యాపిటల్ కదా, క్యాపిటల్ అభివృద్ధి అయితే మీ ఏరియా అంతా డెవలప్మెంట్ అవుతుంది. అయితే డెవలప్మెంట్ అవుద్దండి, కాదంట్లా. అభివృద్ధి డెవలప్ అప్పుడు దాకా పరిస్థితి ఏంటి? అదే ఆలోచన. డెవలప్మెంట్ అవుద్ది. ఎప్పుడు డెవలప్మెంట్ అవుద్ది? తినడానికి ఏది? ఇప్పుడు అది 10 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో జగన్ వచ్చాడు, 5 సంవత్సరాలు ఆపేశాడు, డిమాండ్ పెరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాడు, మళ్ళీ మొదలు పెట్టాడు. చెప్తున్నా, మళ్ళీ రేపు పరిస్థితి ఎట్లా ఉంటుంది? మళ్ళీ రేపు దాని పరిస్థితి ఏదైనా వచ్చిందనుకో మరి ఎట్లా ఉంటుంది ఇది? అంటే మరలా ఏమన్నా జగన్ వచ్చే అవకాశం ఉందని ఏమన్నా భయం ఉందా మీకు? మా లెక్క అయితే రాడు. అవునండి, మా లెక్క అయితే రాడు. వచ్చాడు నాశనమే. మళ్ళీ ఇది మళ్ళీ ఆ తాగమే, ఇది ఆ తాగమే. మళ్ళీ అది తీసాడనుకో అది అట్నే ఉండదు. మళ్ళీ ఇది తీసుకున్నాడు అనుకో, ఇది వచ్చాడనుకో, ఇది మొత్తం ఆగమే. మళ్ళీ అడిగి పెరుగుద్ది, పెంచుతాడు. అంటే జగన్మోహన్ రెడ్డి క్యాపిటల్ అభివృద్ధి చేయడం ఆయన ఏ చేతి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎందుకు వెనక పెట్టాడు? 5 సంవత్సరాలు ఎందుకు వెనక పోయింది? అప్పుడు ఆయన సక్రమం చేస్తే ఆయన గెలిచాడు. సక్రమం చేయక పోయింది. మళ్ళీ ఇప్పుడు అడిగి పెంచినట్టు పెంచాడు. కార్తీకొత్తే 3 రాజధానులు అన్నాడు. ఏంది 3 రాజధానులు ఏం చేశాడు? కార్తీకొత్తే రాజధానులు అభివృద్ధి చేస్తూ ఉంటే ఒక రకంగా ఉండేది. ఇది వదిలిపెట్టాడు, 3 రాజధానులు అన్నాడు. ఎటు పడితే అటు పోయాడు. అంతే ఇక మరి అది. ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ ఏం చెప్తారు మీరు? తీసుకోవాలి, అవసరం. ఇప్పుడు అది తప్పదు, అది సరైన అవసరమే. లేని వాళ్ళకి కూడా న్యాయం చేయమని అడుగుతున్నాం మేము. ఎలాంటి న్యాయం అంటే? ఇప్పుడు చెప్పట్లా పొలాలు లేని వాళ్ళు ఉన్నారు, 5,000 ఇస్తున్నారు కుటుంబానికి, ఇంకో 5,000 పెంచమని అడుగుతున్నాం మేము. కుటుంబానికి 10,000 చేయమంటున్నాం మేము. మా ఆలోచన అది, లేని వాళ్ళు ఒకటికి. మరి ఇప్పటికే మొదటి ఫేజ్ వచ్చిన వాళ్ళు చాలామంది మా ఏరియా డెవలప్ చేస్తే మిగతా ఏరియాల మంచి పాలు చెప్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఏంటండి? మొదటి ఫేజ్లో ఇచ్చిన వాళ్ళు ఆ ఏరియా డెవలప్ చేశాక 2వ విడత 3వ విడతకి వెళ్ళమంటారు. అదే చెప్తున్నారు జనం. ఇప్పుడు రైతులు ఆలోచన అదే. ఇప్పుడు ఆ ఏరియా డెవలప్మెంట్ చేసి ఈ ఏరియాని తీసుకొని కలుపుకొని ఇది చేయండి అని చెప్తున్నారు. ఆ డెవలప్ కాకుండా తీసుకుంటే మరి ఎట్నే వెనకబడిపోయిద్దామో అన్న ఆలోచన ఉంది రైతుల దగ్గర. ఉంది, ఆ ఆలోచన ఉంది. అది కూడా వాస్తవమే. కొంచెం అది కూడా ఆలోచించాలి మా ముఖ్యమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి వస్తే వెనకబడిపోతుందేమోనని మీరు అంటున్నారు. సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇచ్చారు ఏకదమ్మున. తండ్రి కాడికి కొడుకు బాగా చేస్తాడని ఇచ్చారు. ఆయన పిచ్చితమ్మలు పెంచి పిచ్చితమ్మలు ఉయ్యాలు వేసుకొని చెట్లకు ఉయ్యాలు వేసి ఊగే స్టేజ్కి తీసుకొచ్చాడు కంప. మళ్ళా బాబు గారి మీద గాలి తోలింది. ఓట్లు వేశారు, గెలిపించారు. బాబు గారు లెక్క కమిటీకి కాగతాలకే జేసీపీలు వచ్చి కంప పీకినాయి. మరి శుభ్రంగా చేస్తున్నాడు అనేగా. మరి అట్నే ఈయన కూడా శుభ్రంగా చేస్తే మళ్ళా అవకాశాలు ఉంటాయి. మళ్ళా ఇక చేయకుండా ఇదిగా ఉంటే ఈయన పోతాడు. మరి వచ్చిన ఆయన సక్రమంగా చేస్తాడని నమ్మకం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ చేస్తామైతే మళ్ళీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు బాధపడింది కాక మళ్ళీ మేము కొత్త వాళ్ళు మేము కూడా బాధపడాలి. కొంత ఆలోచన అది. మరి శుభ్రంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా చేసుకుంటే మాకు సంతోషమే, చేసిన వాళ్ళకి పేరు వస్తుంది.